ఈరోజు రాష్ట్రంలో ఇంద్రమ్మ పాలన కాదు బకాయిల పాలన నడుస్తూ ఉన్నది. ఈ బకాయిల పాలనలో గతంలో చిన్న కాంట్రాక్టులు చేసుకుంటా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు మా ఊరు బాగుపడాలనే ఉద్దేశంతోనే 5 లక్షలు 10 లక్షలు కాంట్రాక్ట్ చేసి సుమారు 600 కోట్లు ఇవ్వాలి. 600 కోట్లు ఇమ్మీడియట్ బేషరతుగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దాదాపు 7 నెలల నుండి 54,000 మంది మధ్యాహ్న భోజనం వండబెడతారో ఎవరైతే వండించుకుంటూ ఉంటారో వాళ్ళకు కేవలం 3,000 రూపాయలు ఇవ్వాలి. ఆ అమౌంట్ కూడా ఇవ్వలేరు. ఆ అమౌంట్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు వీళ్ళు ఏం చేసిరంటే ఈ 3,000కు అమ్మానే 5,000 ఇస్తాం, 54,000 మంది మీరు బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ ఓటేయమని చెప్పారు. ఓటేసిన తర్వాత కాంగ్రెస్ గెలిచింది. ఇంతవరకు వాళ్ళకు 5,000 కాదు ఈ 3,000 కూడా 7 నెలల నుంచి ఇవ్వలేరు. ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ 5,000 సంగతి దేవుడేరు కానీ అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈఎస్ఐ పిఎఫ్ కూడా ఇస్తామని చెప్పారు. ఈఎస్ఐ పిఎఫ్ ఎప్పుడైతే ఉంటుందో మినిమం వేజెస్ కింద 15,600 రూపాయలు ఇచ్చినప్పుడే ఈఎస్ఐ పిఎఫ్ ఉంటుంది. ఒక్కసారి మీరు తెలుసుకొని మాట్లాడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మధ్యాహ్న భోజనం వాటా ఏంటంటే 60% కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. కనీసం మ్యాచింగ్ గ్రాంట్ అమౌంట్ ఇవ్వలేకపోతా ఉన్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ఒక మెనూ ప్రకటించారు. ఈ మెనూ ప్రకటించినప్పుడు వాళ్ళకు కనీసము ఎవరైతే మెనూ సప్లై చేస్తూ ఉన్నారో, సరుకులు సప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళకు డబ్బులు ఇవ్వలేక, ఆ మెనూ కరెక్ట్ లేక చిన్న పిల్లలతో ఆడుకుంటున్నారు వీళ్ళు. ఒకటే నేను చెప్తా ఉన్నాను, ఇది కంపల్సరీ ఏంటంటే చిన్నపిల్లలు ఎదుగుదల ఉంటుంది, చదువుకోవడానికి వస్తూ ఉంటారు. బేషరతుగా వాళ్ళకి ఏదైతే ఉందో ఆ బకాయిలు చెల్లించాలి. వీళ్ళు 7 నెలల శాలరీ అమౌంట్ ఏదైతే ఉందో అది చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా 4 నెలల నుంచి ఇంతవరకు అమౌంట్ ఇవ్వలేకపోవడం దారుణం. అదేవిధంగా ఈ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయతీలు మున్సిపల్లో మెర్జ్ చేస్తూ ఉన్నారు, కార్పొరేషన్లు మెర్జ్ చేస్తూ ఉన్నారు. ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నదో అదేవిధంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా అవుట్సోర్సింగ్గా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా శాలరీస్ వస్తలేవు. రేషన్ షాప్స్, ఈ రేషన్ షాప్స్ ఏదైతే ఉన్నదో దగ్గర 18,000 మంది రేషన్ డీలర్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా ఏం చేశారంటే గతంలో 140 రూపాయలు పర్ క్వింటల్కి ఇస్తామని చెప్పారు. ఆ క్వింటల్కు అమౌంట్ ఇంతవరకు ఇవ్వలేరు. ఆ క్వింటల్కి అమౌంట్ ఏదైతే ఇస్తున్నారో దగ్గర 23 కోట్లు ప్రతి నెల అవుతుంది. ప్రతి నెల 23 కోట్లు అయితే దగ్గర 5 నెలల నుంచి వాళ్ళకు 115 కోట్లు కూడా అమౌంట్ ఇస్తాను ఇంతవరకు వాళ్ళకి ఇవ్వలేరు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఏదైతే మీరు సన్న బియ్యం ఇస్తామన్నారు, రేషన్ డీలర్స్ ఏదైతే ఇచ్చిన మాట మీరు వాడుకోలేరు. ఈ రేషన్ డీలర్ తరఫు నుండి ఏదైతే అమౌంట్ ఉందో ఈ అమౌంట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉందో గతంలో ధర్నా చేయడం జరిగింది, సంజయన ఏదైతే ధర్నా కార్యక్రమాలు చేయడం జరిగింది. వీళ్ళ బకాయిలు ఇప్పటికీ 8,158 కోట్లు ఉన్నాయి. విద్యార్థుల విద్యతోని విద్యార్థుల జీవితాలతోని ఆడుకునే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ ఇవ్వకపోతే పై చదువులు చదువుకోవాలంటే ఆ కాలేజీ వాళ్ళు ఏమంటారంటే మీరు అమౌంట్ అన్నా కట్టండి, లేకుంటే గవర్నమెంట్ నుండి ఫీజు రియంబర్స్మెంట్ అని ఇప్పియండి అన్నట్టు. మరి ఎందుకు ఇస్తలేరని డిమాండ్ చేస్తూ ఉన్నాను. విద్యార్థులతో ఆడుకోవద్దు, ఈ అమౌంట్ కూడా ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ బకాయిలు చెల్లించే అమౌంట్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి అమౌంట్ ఇవ్వకుండా పెద్ద కాంట్రాక్టులకు రాజు వికాసం తోని 6,000 కోట్లు ఇస్తున్నారు, 6 పైసలు కట్టి ఇంతవరకు వెళ్ళారు. మరి ఎందుకు మాయమాటలు చెప్పి వీళ్ళను ప్రజలను మభ్యపెడతా ఉన్నారు? ఈ నిరుద్యోగ యువతను ఆ రోజు ఏమన్నారంటే రాజు యువ వికాసంతో మీ అందరికి 6,000 కోట్లు వస్తాయి, ఈ 6,000 కోట్లతో మీరు అందరూ బాగుపడవచ్చు అనే మభ్యపెట్టడం జరిగింది. ఇంతవరకు ఏ జిల్లాలో అయినా ఇచ్చిరాని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. గ్రామ పంచాయతీలో సర్పంచుల పెండింగ్, ఆరోగ్యశ్రీ కూడా రాష్ట్రంలో ప్రతి హాస్పిటల్కు పెండింగ్ ఉన్నది. ఆ అమౌంట్ కూడా రిలీజ్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వీళ్ళు ఏం చేశారంటే 15 ఆగస్టు లోపల భూభారతి కార్యక్రమం ఏదైతే పెట్టారో కొన్ని కోట్ల రూపాయలు పెట్టేసి ప్రతి పేపర్లో యాడ్ ఇచ్చారు.
రేపు మాపో ఈ నెల 15 ఆగస్టు వస్తూ ఉన్నది. ఈరోజు డేటు 6వ తారీఖు, ఇంకో 9 రోజులు ఉన్నాయి. మరి 9 రోజుల లోపల భూభారతి సమస్యలన్నీ పరిష్కారమైనాయా? రైతులందరూ సంతోషంగా ఉన్నారా? ఒక్కసారి మీరు ఇచ్చిన మాట ఈ 15 ఆగస్టు లోపల నిలబెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.